హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా కిచెన్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఈరోజు ఒక చిన్న వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఇక్కడ సోరకాయ కర్రీని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించాను, చూసేయండి. సోరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయించుకోవాలి. అవి కూడా కాస్త వేగిన తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా చిన్నగా కట్ చేసుకున్న సోరకాయ ముక్కల్ని వేసి సాల్ట్ కూడా వేసి ఒక 20 మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతేనండి, మన సోరకాయ కర్రీ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.